గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకుందామని మొదలెట్టేశానమాట ప్రిపరేషన్. ఇంతకీ ఏంటంటారా? రవ్వ ఇడ్లీ. రవ్వ ఇడ్లీ అంటే ఇడ్లీ రవ్వతో చేసే రవ్వతో చేసే ఇడ్లీ కాదండి, ఉప్మా రవ్వతో చేసే రవ్వ ఇడ్లీ. సూపర్ టేస్ట్ ఉంటుంది. టేస్ట్ డబల్ ఉంటుంది, అంటే మనం ఊహించిన దానికన్నా డబల్ ఉంటుంది. ఎందుకంటే దాన్ని పెరుగులో నానపెడతాం కాబట్టి. సో ఇంకా ప్రొసీజర్లోకి వెళ్తే ఫస్ట్ అయితే నేను క్యారెట్ కొంచెం కొత్తిమీర చక్కగా సన్న పీసులుగా చేసి పెట్టానండి, చాప్ చేసేసి. తర్వాత ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను. ఉప్మా రవ్వ మనం ఎంతైనా తీసుకోవచ్చు, కొలత అట్లా ఏం లేదు. దాన్ని బట్టి దానికి ఎంత అవసరం అవుతుందో అంత పెరుగుతో కలిపేసుకోవడమేనమాట. సరే, నేను ఊరికే జస్ట్ అలా నాకు అందాజు కోసం అని చెప్పి నేను ఒక 2 కప్పులు, అంటే చిన్న కప్పులు అవి, దాంతో 2 కప్పులు రవ్వ తీసుకున్నానండి. దానికి చక్కగా పెరుగు. మనం పెరుగు ఎంత వేసుకుంటే అంత టేస్ట్, మరి జోరు అవ్వకూడదు. ఆ పెరుగు రుచే ఈ ఇడ్లీకి అంతా మెయిన్ అనమాట. మజ్జిగతో కూడా కలుపుతారు చాలామంది, బట్ నాకెందుకో పెరుగుతోనే ఇష్టం అనమాట. మజ్జిగతో కన్నా పెరుగుతో కలిపి చేసిన రవ్వ ఇడ్లీ టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. కావాలంటే మీరు ఎప్పుడైనా ట్రై చేసి 2 రకాలుగా చూడండి. నాకైతే పెరిగే నచ్చుతుందండి. ఎంతైనా ఆ పెరుగుతో వచ్చే టేస్ట్ మజ్జిగతో అయితే నాకైతే అనిపించలేదు. సో నేను అందుకే ఎప్పుడు పెరుగునే యూజ్ చేస్తాను అన్నమాట. పెరుగు ఉంది అంటే మనసు వీటి మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా పోతే ఏంటంటే నెక్స్ట్ చక్కగా మిక్స్ చేసేసిన తర్వాత దాంట్లో ఇందాక తరిగి పెట్టుకున్న క్యారెట్ అవి ఉన్నాయి కదా, కొత్తిమీర చక్కగా అవి వేసి కలిపేసేసి చక్కగా మిక్స్ చేసేసిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేస్తే అది కాస్త ఆ పెరుగులో ఊరుతుందన్నమాట. అంతలోపు నేను చట్నీకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను వచ్చి ఫ్రైడ్ చనా ఉంది కదా, దాంతో చేస్తున్నానండి. శనగపప్పు తీసుకున్నాను, పచ్చిమిరపకాయ, చింతపండు, ఎండు కొబ్బరి కొంచెం ఎక్కువగా తీసుకున్నాను అనమాట. తర్వాత దీనికి అల్లము, చిన్నులపాయ కూడా వేస్తాము, పుదీనా కూడా వేసానమాట. చాలా రుచిగా వస్తుంది. దీనికి మాత్రం కంపల్సరీగా మనము పోపు పెట్టుకుంటే దాని రుచే వేరబ్బా అసలుకి అని అనిపించక మాందండో ఎవరికైనా సరే. కొంచెం ఉప్పు వేయాలి కదా, లేకపోతే టేస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది. ఉప్పు వేసేసి చక్కగా గ్రైండ్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మనము అది నానబెట్టి పక్కన పెట్టున్నాం కదా, మొత్తం మీద ఒక 20 నిమిషాల్లో చక్కగా మనం ఇడ్లీ అయితే రెడీ చేసుకోవచ్చు. ఇద్దండి పోపు పెడుతున్నాను. దేనికి అనుకుంటున్నారు? పచ్చడికి అనుకుంటున్నారా? కాదు కాదు కాదు, మనము రవ్వ కలిపి పెట్టుకున్నాం కదా దానికన్నమాట. మీరు క్యారెట్తో పాటు ఇంకా ఏదైనా మీ ఇష్టం వచ్చిన కూరగాయలు కూడా అన్నీ ఇది అదని కాకుండా ఏది ఇష్టం ఉంటే అదన్నీ కలిపేసుకోవచ్చండి. రుచి ఇంకా పెరుగుతుందే కానీ తరగడం మాత్రం జరగదు. నేనైతే ఉత్త క్యారెట్ యాడ్ చేశాను అనమాట. సో దానికి ఇది పోపు పెడుతున్నాను. మామూలు పోపు గింజలు, కరివేపాకు, పసుపు వేయాలండి. కొంతమంది తెల్లగా కూడా చేసుకుంటారు, నేనైతే పసుపు వేస్తాను. ఈసారి అలా కూడా ట్రై చేసి చూద్దాం. నాకెందుకో ఈ కలర్లో ఉండే రవ్వ ఇడ్లీలే నాకు చాలా ఇష్టం అనమాట. అందుకని నేను ఇలా చేసుకుంటున్నాను. పోపు చక్కగా వేగిపోయింది. ఇది తీసేసి మనం ఇందాక కలిపి పెట్టుకున్న రవ్వలో కలిపేయాలన్నమాట. చక్కగా పెరుగులో ఊరి కొంచెము నానుంటుందన్నమాట బాగా చక్కగా టేస్ట్. తర్వాత ఈ క్యారెట్ అవి కూడా సన్నగా తరుగున్నాయి కదా, వాటి టేస్ట్ కూడా ఈ రవ్వకి వచ్చేస్తుంటుంది ఆల్రెడీ. కొంచెం నీళ్ళు పోసాను, ఎందుకంటే చాలా నీళ్ళు ఎక్కువ పోయకూడదు. మన ఇడ్లీ పిండి అందరూ తెలిసిందే కదా ఎలా ఉండాలో, ఆ రేషియోలో ఉంటే సరిపోతుందండి. ఇది కొంచెం పెరుగు వేసింది గట్టిగా అయింది కదా, కొంచెం నీళ్లు పోసి కలిపేసిన తర్వాత దీనికి మనము పోపు పెట్టున్నాను కదా అది వచ్చేసేసి కలిపేయాలన్నమాట. దానికి ముందు మనం ఉప్పు వేసుకోవాలి, కొంచెం సోడా ఉప్పు వేయాలి. ఎందుకంటే ఇంకా మనము ఇడ్లీ పెట్టేస్తాం కదా, అందుకని అనమాట. ఇప్పుడే ఉప్పు, సోడా ఉప్పు ఈ 2 వేసేసి కలిపేసిన తర్వాత ఇప్పుడు పోపు పెట్టున్నాను కదా, ఆయిల్ అంతా వేసేయాలన్నమాట. అది వేసేసి కలిపేస్తే ఇంకా మన రవ్వ ఇడ్లీకి బ్యాటర్ రెడీ అయిపోయినట్టే. ఆ స్టేజ్ నుంచే నాకైతే నోట్లో నీళ్ళు ఊరడం మొదలవుతాయి అన్నమాట. అంత టేస్టీగా, అంత ఇష్టం నాకైతే మాత్రం. మీరు కూడా చేసుకొని తిన్నారంటే మీరు కూడా ఇదే మాట అంటారు, అనక తప్పదు. ఎందుకంటే దాని రుచి అటువంటిది, మరి ఏం చేద్దాం. చక్కగా అయిపోయింది చూసిన బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం ఇడ్లీ పాత్రలో పెట్టేసేసి
బాయిల్ చేసేసుకోవడమే అనమాట. నేనైతే రైస్ కుక్కర్లో పెడతానండి ఎక్కువ ఇడ్లీలని, విడిగా పాత్రలో పెట్టను. రైస్ కుక్కర్లో పెట్టేస్తే ఇంకా మనం దాన్ని చూసుకోవాల్సిన అవసరం లేదనేది నా ఇది అన్నమాట. టైం అయిందే తీయలేదే అట్లా బెంగ లేకుండా చక్కగా అదే ఉడికి అదే ఆగిపోతుంది కదా. అందనమాట సోమవారపోతులందరికీ అలాంటి షార్ట్ కట్లు చూసుకుంటూ ఉంటారనమాట. ఇంకా పోతే ఇంకా పచ్చడి చేసి పెట్టినాను కదా ఆల్రెడీ, దానికి నేను పోపు పెట్టుకుంటున్నానండి. మామూలు పోపు గింజలు, మన ఎండుమిరపకాయ, తర్వాత దీనికి మాత్రం ఇంగు వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది. టేస్ట్ అనే కాదండి, శనగపప్పులు అవి తినేటప్పుడు అరుగుదలకి కూడా బాగా పనిచేస్తుంది. అందుకని పోపుల్లో కంపల్సరిగా ఇంగు అయితే వేయాలండి. సో ఇంగు వేసేసాను, పోపు అయితే రెడీ అయిపోయింది. చట్నీలో మిక్స్ చేసేస్తే ఇంకా మనకు ఎమ్మి బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయినట్టేనమాట. అయిపోయినట్టే ఏంటి, అయిపోయింది. ఇంకా తినడమే తరువాయి. ఇంకా అలా పెట్టి ఇలా వీడియో తీసేసి అలా నోట్లో తోసేయడమే నెక్స్ట్. లేకపోతే ఎంతసేపు అని అలా మంచి మంచి బ్రేక్ఫాస్ట్లు కళ్ళ ఎదురుగా పెట్టుకొని ఎంతసేపు వెయిట్ చేయగలం, అదనమాట సంగతి. చూసారు కదా ఎంత ఈజీగా టేస్టీ బ్రేక్ఫాస్ట్. చాలామందికి అయితే నచ్చుద్ది. ఇంతవరకు టేస్ట్ చేయని వాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుద్ది అనమాట. ఈ వీడియో ఇంతేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒకసారి ట్రై చేస్తే కదా అది ఎంత బాగుంది అనేది తెలుస్తుంది. నచ్చితే కంటిన్యూ చేయొచ్చు, లేదంటే ఒకసారితో ఆపేయచ్చు. ఏమంటారు? నేనైతే అలానే చేస్తానండి. ఏదైనా కొత్త ఐటమ్స్ చూశాను అంటే ఫస్ట్ అయితే ఒకసారి ట్రై చేసేస్తాను, నచ్చిందా కంటిన్యూ చేస్తాను, లేదంటే ఆ ఒక్కసారితో ఆపేస్తానమాట. మీరు కూడా ఇడ్లీ పిల్లలకు కూడా చాలా నచ్చుద్ది. అది కాకుండా ఇంకోటి ఏంటంటే ఇన్స్టెంట్ అనమాట. పుసిక్కిన ఏమీ లేవు, పెరుగుంటే చాలు అలా చేసేయచ్చు అనమాట. ఇలా చిటికలో 20 నిమిషాల్లో అయితే ఇడ్లీ మన కళ్ళ ముందు రెడీ అయ్యి మరీ ఉంటుందన్నమాట. అదనమాట సంగతి. గబగబా అవ్వాలనుకుంటే ఇంట్లో ఏమీ లేనప్పుడు పెరుగుంటే ఇలా ఉప్మా రవ్వతోటి రవ్వ ఇడ్లీ చేసేసుకోవచ్చు. చాలా 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 బాగుంటుంది. ఏమంటారు? ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్తారని ఆశిస్తూ మరి ఉంటాను. ఏమంటారు? ఉండేదే చూడండి ఎంత బాగొచ్చిందో, అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. ఇంకా నేనైతే వెయిట్ చేయలేను, వెళ్ళిపోతున్నాను తినడానికి. మీరు కూడా ట్రై చేసేసి అదే మాట చెప్పండి. ఉంటా, మీ లక్ష్మీరావు.